హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు ఎలా ఉన్నారని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ వచ్చేసి నేను పండు మిరపకాయలు చూపిస్తున్నానండి. ఇవి మా అత్తమ్మ ఊరు నుంచి వచ్చి తీసుకొచ్చిందండి, పొలం నుంచి తీసుకొచ్చింది. అలాగే సొరకాయలు కూడా తీసుకొచ్చింది. ఇక్కడ 30 రూపీస్ 40 రూపీస్ ఉన్నాయండి. సొరకాయలకు చాలా డిమాండ్ ఉంది. సో అందుకని నేను తెమ్మని చెప్పాను, 2 తీసుకొచ్చింది. సో వీటిని వచ్చేసి పచ్చడి చేయాలండి. పండు మిరపకాయల పచ్చడి చేద్దామనేసి ఒక కేజీ ఉన్నాయండి ఇవి తీసుకొచ్చింది. తర్వాత వచ్చేసి ఇక్కడ టమాటాలు కూడా కొన్ని ఉండే అంటే తీసుకొచ్చింది ఇంట్లో. సో వీడికి వస్తా అనుకోలేదు, అందుకని కొన్ని తీసుకొచ్చింది. అనుకోకుండా సడన్గా వచ్చేసింది అనమాట అత్తమ్మ ఊరు నుంచి. తర్వాత వచ్చేసి ఇక్కడ బాబు పడుకున్నాడు. ఎందుకు చూపిస్తున్నానంటే, మార్నింగ్ బాబు పడుకున్నాడండి, లేవలేదు. తొందరగా లేవాడు కదా, సో పడుకున్నాడు అనుకొని నేను పని చేస్తూ ఉన్నాను. సో ఇంతలోపే మంచం మీద నుంచి కింద పడిపోయాడండి. అసలు నిద్రలో నుంచి అసలు అదే అర్థం కాలేదు. మార్నింగ్ కింద పడిపోయాడు మంచం నుంచి. అందుకే చూపిస్తున్నాను. పిల్లోస్ ఇలా అడ్డంగా పెట్టేసే వెళ్తాను, అయినా కానీ పిల్లో నుంచి దొర్లుకొని వచ్చి కింద పడ్డాడండి. అసలు అర్థం కాలేదు ఎలా పడ్డాడు అనేది. అదొక మార్నింగే చాలా భయమైంది. దెబ్బ తగిలిందా అనుకున్నాను. అసలు టైం బాగుంది, అసలు ఎక్కువ ఏం తగలలేదు. అందుకే చూపిస్తున్నాను. పిల్లలు ఉన్న వాళ్ళైతే మీరు కూడా కేర్ఫుల్గా ఉండండి ఫ్రెండ్స్, ఇట్లా మంచం మీద పడుకోబెట్టినప్పుడు. సో తర్వాత అయితే ఈ బొమ్మలు ఎంత సెట్ చేసినా కానీ మా బాబు మళ్ళీ తీస్తాడు, అంతే. పిల్లలు ఉంటే అంతే. ఇంకా ఈ బొమ్మ వచ్చేసి వాళ్ళ అత్తమ్మ తిరుపతి నుంచి తీసుకొచ్చిందంట, పంపించింది ఇక్కడికి. అదే చూపిస్తున్నాను. భలే ఉందండి అసలు. అందులో ఇట్లా చిన్న చిన్న సాంగ్స్ కూడా వస్తున్నాయి, బర్త్డే విషెస్ అలాంటివి. సో అదే చూపిస్తున్నాను. సాంగ్ ప్లే చేయలేదండి, మ్యూట్ పెట్టాను. దాంతో ఆడతాడు కానీ ఫస్ట్ అయితే దాంతో ఆడుకోనికే భయపడ్డాడు. తర్వాత 2-3 సార్లు చూసిన తర్వాత అలవాటు పడ్డాడు. ఇక్కడ వచ్చేసి బాబు కోసం నేను లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. పెసరపప్పు బియ్యం కడిగేసి పెట్టాను ముందుగానే ఒక 10 నిమిషాలు. తర్వాత ఒక టమాటా, చిన్న పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, జీలకర్ర వేసేసి కొద్దిగా ఆయిల్, అందులోనే కొంచెం పసుపు, సాల్ట్ కూడా వేసేసి ఇలా వాటర్ తగినన్ని వేసేసి ఇలా బాయిల్ చేసి పెడతానండి. కుక్కర్లోనే చేస్తాను. బాబుకు ఇంకా పళ్ళు సరిగా రాలేదు, సైడ్ పళ్ళు, అందుకనేసి కొంచెం మ్యాష్గానే చేసి పెడతాను. ఎందుకో బాబుకు పళ్ళు లేటుగా వస్తున్నాయి. ఇప్పుడు 22 మంత్స్ అండి బాబుకి, అయినా దవడపళ్ళు రాలేవు ఇంకా. పైన 2 మాత్రమే వచ్చినాయి. ఏదైనా తినాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంది. అందుకే ఏదైనా కూడా మెత్తగా చేసి పెట్టాలండి. పళ్ళు వచ్చే వరకు ఇదొక కష్టం వాడికి తినాలంటే. సో ఆ విధంగా చేసి పెడుతున్నాను. మీరు మీ పిల్లలకి ఏ విధంగా చేసి పెడతారు ఫ్రెండ్స్? అలాగే ఏమైనా టిప్స్ ఉంటే కూడా నాతో షేర్ చేయండి ఫ్రెండ్స్. పిల్లలకి ఏ విధంగా పెట్టాలి పళ్ళు రాకపోతే అనేది. సో తర్వాత వచ్చేసి బాబు పడుకున్నాడు, ఇంకా లేవలేదు. ఆఫ్టర్నూన్ మార్నింగ్ కింద పడ్డాక లేచి ఏడ్చిండు, అందుకనే ఏడ్చి మళ్ళీ పడుకున్నాడు. సో ఈలోపు అయితే నేను పని చేస్తూ ఉన్నాను. అంతా మా హస్బెండ్ వెళ్ళిపోయారండి వర్క్కి. ఇంకా టిఫిన్ ఇచ్చేసాను. తర్వాత బట్టలు కూడా మిషన్లో వేసినాయి, అంతా ఆరిపోయినాయి, తీసుకొచ్చి ఇక్కడ మడత పెడుతూ ఉన్నాను. సో ఫ్రెండ్స్, కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పాత వాళ్ళు చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి. అలాగే ఎలా ఉన్నారు ఏంటి అనేది, ఏం చేస్తున్నారు అనేది కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. నేనైతే ఈ విధంగా అసలు మార్నింగ్ చాలా మూడ్ ఆఫ్ అయిపోయింది. బాబు కింద పడడం అనేది నాకు చాలా భయం వేసింది, ఎక్కడన్నా దెబ్బలు తగిలినాయేమో అనేసి. సో అదే మైండ్లో ఉండిపోయింది వర్క్ అంతా, అందుకే స్లోగా అవుతుంది. మార్నింగ్ ఇలా ఏదైనా జరిగితే ఇంకా నైట్ ఆ రోజు గడిచినంతసేపు కూడా మైండ్లో అదే ఉండిపోతుంది, అసలు పోనే పోదు. ఇంకా అందులో బాబుకి జరిగేసరికి నాకు చాలా భయం అవుతుంది. అసలు చాలా సెన్సిటివ్ మైండ్ లాగా అనిపిస్తుంది నాకైతే. సో ఈ విధంగా బట్టలన్నీ మడత పెట్టేసి సర్దేసేయాలి బాబు లేచేలోపు, లేదంటే అన్నీ చిందరవందర పడేస్తూ ఉంటాడు. సో తర్వాత వచ్చేసి సాయంత్రం ఆ రోజు బాగుందనేసి మా అత్తమ్మతో తులసి మొక్క తెప్పించాను పెట్టమని. సో ఇంకా పెట్టేస్తుంది అదే అత్తమ్మ. ఇంతకుముందు తులసి మొక్క అనేది కొంచెం నిద్రపోయిందండి, దాన్ని తీసేసి మళ్ళీ ఏకాదశి ఉంది ఇవాళ అనేసి మొన్న సండే రోజు మా అత్తమ్మతో పెట్టించాను. సో పెద్దవాళ్ళు పెడితే బాగుంటుంది అనేసి నేను అత్తమ్మ వచ్చాకే పెట్టిద్దామని నేను ఇన్ని రోజులు వెయిట్ చేశాను. సో అనుకోకుండా అత్తమ్మ వచ్చింది కాబట్టి చెప్తే తీసుకొచ్చి పెడుతుంది ఇక్కడ. అదే అంతే అండి.
దాంతోపాటు ఒకటి పెట్టకూడదు అనేసి దాంతోపాటు ఒక చిన్న మొక్క కూడా తీసుకొచ్చింది. మా ఇంటి పక్క వాళ్ళ దగ్గర చాలా ఉంటాయి అవి వాళ్ళ ఇంట్లో ఒక ఖాళీ ప్లేస్ ఉందండి, అక్కడ చాలా తులసి మొక్కలు ఉన్నాయి, అక్కడ నుంచే తీసుకొచ్చింది. సో వాళ్ళ నాన్నమ్మకి ఆయన హెల్ప్ చేస్తూ ఉన్నాడు, వాటర్ తీసుకొస్తా అని మగ్గు పట్టుకొని ఇలా పడ్డాడు. తర్వాత వస్తూ వస్తూ అత్తయ్య బాబు కోసం ఇట్లా పోమోగ్రానేట్స్ తెచ్చిందండి. 50 రూపీస్కి 2 ఇచ్చారంట. ఇవైతే కొంచెం ఇష్టంగా తింటాడు బాబు. చిన్నవి చిన్న చిన్నగా అట్లా పప్పు పప్పు అంటూ ఉంటాడు వాడు. వాటిని చిన్న చిన్న రెడ్గా ఉంటాయి కదా, అవి ఏంటో అనుకొని ఇష్టంగా తింటాడు. కొన్ని కొన్ని అయితే తింటాడు, కొన్ని అయితే బాగా సతాయిస్తాడు. ఇంకా అంతే, పిల్లలు ఆల్మోస్ట్ అలాగే ఉంటారు అనుకోండి. తర్వాత వచ్చేసి ఇక్కడ సాయంత్రం నేను మా అత్తమ్మ కోసం చాయ్ పెట్టిస్తున్నానండి. మా ఇంట్లో చాయ్ మా అత్తమ్మ మా హస్బెండ్ ఇద్దరే తాగుతారండి, నేను అసలు తాగను. తాగితే అప్పుడప్పుడు మిల్క్ తాగుతా అంతే. ఇక్కడ మనం పాలు తక్కువగా ఉన్నప్పుడు చాయ్ ఎక్కువ మంది ఉన్నారనుకోండి, చాయ్ ఇలా చిక్కగా ఎలా పెట్టాలంటే మధ్య మధ్యలో ఇలా తిప్పుతూ ఉండాలండి స్పూన్తోని. మనకి పాలు తక్కువగా ఉన్నా కానీ చాయ్ అనేది మనకు చాలా చిక్కగా వస్తుంది. ఇది ఒక టిప్ అండి, తెలియని వాళ్ళ కోసమే చెప్తున్నానండి. తెలిసిన వాళ్ళు ఏమనుకోవద్దు, ఇది మాకు తెలుసు కదా ఎందుకు చెప్తున్నారు అనుకోవద్దు. సో తెలియని వాళ్ళు ఉంటారని చెప్తున్నాను. సో మధ్య మధ్యలో మనం ఇట్లా స్పూన్తో కలపడం వల్ల చాయ్ అనేది మనకు చాలా చిక్కగా వస్తుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే మనకి ఇక పైన ఒక లేయర్ ఫామ్ అవుతుంది కదా, అక్కడ మనకు ఒక మేగడలాగా. సో అలా వచ్చిందంటే మనకి ఇక్కడ ఆల్మోస్ట్ చాయ్ రెడీ అయిపోయింది అనుకోవచ్చండి. ఇవన్నీ తెలియని వాళ్ళ కోసమే చిన్న టిప్ చెప్పాలనిపించింది, చెప్తున్నాను. ఎవరు నెగిటివ్గా అనుకోవద్దు. సో మా అత్తమ్మకి అయితే చాయ్ బాగా ఫేవరెట్ అండి, అసలు చాయ్ లేనిది ఉండదు ఆమెకి. ఇంకా చాయ్ తాగిపోతే ఏదో మైండ్ పని చేయనట్టుగా అనిపిస్తుంది అని అంటుంది నాతోని. సో రెగ్యులర్గా తాగుతూ ఉంటుంది, అంతే అండి. అలా అలవాటు ఉన్న వాళ్ళు అంతే కదా. సో అలవాటు లేకపోవడమే మంచిది అనిపిస్తుంది. అలవాటు ఉందనుకోండి అదే ఒక అడిక్ట్ లాగా అయిపోతుంది. కొన్ని కొన్ని సిచ్యువేషన్లో లేనప్పుడు బాగా ఇరిటేటింగ్గా అనిపిస్తుంది, అసలు ఏమీ తోచదు. అదే నా ఫీలింగ్ అండి. తాగే వాళ్ళ గురించి నెగిటివ్ అనట్లేదు, జస్ట్ చెప్తున్నా అంతే. తర్వాత వచ్చేసి ఇక్కడ చాయ్ ఇచ్చాను మా అత్తమ్మకి. చలి పెడుతుందంటే అందుకే స్కార్ఫ్ కప్పుకుంది. ఊరు నుంచి స్వెటర్ తీసుకొచ్చుకోవడం మర్చిపోయింది, హడావిడిగా వచ్చింది కాబట్టి మర్చిపోయిందండి. తర్వాత మనవాడు నానమ్మ ఇద్దరు ఆడుతున్నారు. సో వాడు పోమోగ్రానేట్స్ తింటూ ఉన్నాడు, తినిపిస్తుంది అత్తమ్మ. తర్వాత వచ్చేసి వాడు తింటున్నాడు కదా అనేసి పని చేసుకున్నాం అనేసి నేనైతే ఇక్కడ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. అది సొరకాయలు తీసుకొచ్చింది కదా అత్తమ్మ 2 విలేజ్ నుంచి. సో వాటిని ఇక్కడ నేను ఒకదాన్ని కట్ చేసి కర్రీ చేస్తున్నాను. ఎందుకంటే వెజిటేబుల్స్ ఏమీ లేవు, అయిపోయిన ఉండే, నేను మార్కెట్కి వెళ్ళి తీసుకురావడానికి. అందుకని సొరకాయ చేస్తున్నాను. ఇక్కడ సింపుల్గానే చేసేస్తున్నాను. ఆయిల్ వేసేసి అందులో జీలకర్ర, ఆవాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత కరివేపాకు, అలాగే పసుపు, వీటన్నింటిని మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్లో ఇంకా సొరకాయ ముక్కలు కట్ చేసుకుంటాం కదా, సో వాటిని చిన్న చిన్న ముక్కలు మొత్తం వేసేసుకోవాలి. సొరకాయ కర్రీ అనేది మనకి రొట్టెలోకి కానీ చపాతీలోకి చాలా బాగుంటుంది, అసలు యమ్మీ టేస్టీగా ఉంటుంది. ఇందులో ఇంకొకటి ఏంటంటే శనగపప్పు నానబెట్టేసినాం అనుకోండి చాలా బాగుంటుంది. కాకపోతే నేను నైట్ టైం చేస్తున్నాను, ఎక్కువైపోతుంది కదా అనేసి నేను అలా చేయలేదు, ఓన్లీ సొరకాయ ముక్కలతోనే చేసేసాను. త్వరగా మగ్గడానికి అనేసి నేను కొంచెం సాల్ట్ వాడుతున్నానండి. నేను ఇక్కడ దొడ్డుప్పు వాడుతున్నానండి, లాగా ఉండేది రాక్ సాల్ట్. సో మనం సాల్ట్ వేస్తే ఏంటంటే ఇట్లా లిక్విడ్ ఫామ్ అయిపోతుందండి, వాటర్ వచ్చేస్తుంది వెజిటేబుల్ నుంచి. సో మంచిగా కుక్ అవ్వడానికి మనకు వాటర్ అవసరం లేదు పోయాల్సింది, వెజిటేబుల్ నుంచే వాటర్ అనేది రిలీజ్ అవుతుంది మనం సాల్ట్ వేయడం వల్ల. తర్వాత కారం వేసేసుకోవాలండి, మన టేస్ట్కి తగ్గట్టు కారం వేసేసుకోవాలి, అంతే అండి. తర్వాత కొంచెం ధనియాల పౌడర్ కూడా వేసాను. చూసారా ఇలా ఆయిల్ అనేది మనకు సపరేట్ అవుతుంది. అలా సపరేట్ అయిందంటే మనకు కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. అంతే సింపుల్గా చేసుకోవచ్చు అండి, ఇది ఎవరైనా చేసుకోగలగచ్చు ఇది. సో అంతే అండి. మా డిన్నర్ వచ్చేసి కర్రీ, ఇక్కడ సొరకాయ కర్రీ చేశాను. తర్వాత రైస్ కూడా నానబెట్టి పెట్టాను, ఎందుకంటే నేను తొందరగానే నానబెడతాను, ఒక గంటన నానబెడతానండి టైం ఉన్నప్పుడు. ఎందుకంటే త్వరగా అవుతుంది, గ్యాస్ కూడా ఎక్కువ అయిపోకుండా అలా చేస్తాను నేను, అంతే. ఒక 10 మినిట్స్ కూడా పట్టదు అవ్వడానికి అలా నానబెడితే. ఇక్కడ వచ్చేసి నేను పుదీనా వేసుకుంటున్నాను.
కొత్తిమీర వేసుకోవాలి, కానీ కొత్తిమీర లేదండి. ఆ పుదీనా ఉండే పుదీనా ఇక్కడ ఏది ఉంటే అది వేసి చేస్తూ ఉంటానండి. పర్టికులర్గా ఉండాలని ఏం లేదు. సో మనకు టేస్ట్ ఇంపార్టెంట్, ఎలా చేసామనేది కాదు. సో తర్వాత వచ్చేసి కర్రీ రెడీ అయిపోయింది. ఇక్కడ రైస్ కూడా అవుతుందండి. మాదైతే డిన్నర్ రెడీ అయిపోయింది. సో ఫ్రెండ్స్, మీరు కూడా తిన్నారా? ఏం డిన్నర్ చేశారని కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.